ఇంకా ఈయనొచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు పాత కాపులకు తెలంగాణలో పార్టీ బలోపేతంపై అధినేత ఫోకస్ ఎన్టీఆర్ భవన్కు పూర్వ వైభవం. తెలంగాణలో బీజేపీని నాశనం చేసి తెలంగాణలో టీఆర్ఎస్ను లేపేటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ ఇంకేం లేదు. తెలంగాణలో 2014లో బీజేపీని మోసం చేసిండు, 2018లో కాంగ్రెస్ను ముంచింది చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడు బీజేపీతో అప్పుడు ఆంధ్ర విడిపోయిన తర్వాత నాది ఆంధ్ర నాయన తెలంగాణ కాదనేటువంటిది లేకుండా చేసినందుకే ఆ రోజు తెలంగాణలో ఆగమైపోయింది భారతీయ జనతా పార్టీ. 2018లో బద్ధశత్రువైనటువంటి కాంగ్రెస్ తోటి తెలంగాణలో పొత్తు పెట్టుకొని అధికారంలోకి రావాల్సినటువంటి కాంగ్రెస్ను ఆనాడు నాశనం చేసింది చంద్రబాబు నాయుడు. రెండు పార్టీలను నాశనం చేసి 2 సార్లు కేసీఆర్ అధికారంలోకి రావడానికి పరోక్షంగా ఉపయోగపడ్డది, ప్రత్యక్షంగా ఉపయోగపడ్డది చంద్రబాబు నాయుడే. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం అంట. తెలంగాణలో పూర్వవైభవం ఉంది. 1983 అంటే తెలుగుదేశం పార్టీ లేదు. మరి పూర్వవైభవం అంటే అదా ఇదా? ఏ పూర్వవైభవము? 99 తర్వాత ఓడిపోయింది. 2004లో 2009లో ఓడిపోయింది. మరి పూర్వవైభవం అంటే అదేనా? పూర్వ వైభవం అంటే ఏం చేస్తారు? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ వేలు పెట్టడము కేవలం టీఆర్ఎస్ను బతికించడానికి, బీజేపీని చంపేయడానికి, అంతో కొంత రేవంత్ రెడ్డికి కూడా నష్టం చేయడానికి తప్ప తెలంగాణలో ఆయన రావడం అనేటువంటిది ఇప్పటికైనా బుద్ధి లేకుండా ఆంధ్రాకు సంబంధించినటువంటి పార్టీ మాది, మాకెందుకు ఈ గోసాయి తలకాయ నొప్పని వదిలిపెట్టకుండా తెలంగాణలో దాచిపెట్టుకున్నటువంటి సొమ్మును లేకపోతే ఆయన కుల బాంధవులను ఆయన దొంగతనంగా ఇక్కడ దాచిపెట్టుకున్నటువంటి సొమ్ము కోసం వస్తున్నాడు తప్ప ఇంకొకటి కానే కాదని చెప్పుకోవడానికి వేరే మార్గమే లేదు. ఇంకా వాళ్ళకు అంటే స్వేచ్ఛ ఉందా లేదా? భారతదేశంలో ఎక్కడైనా పోయి పార్టీ పెట్టుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ ద్రోహి ఏనాటికైనా. 99లో ఆయన చేసినటువంటి నిర్వాకం వల్లే తెలంగాణ రాకపోవడానికి కారణం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పగబట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. లేకపోతే ఆ రోజు 3 రాష్ట్రాలు వచ్చిన రోజు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే 97లో 1 ఓటు 2 రాష్ట్రాల తీర్మానం చేసినటువంటి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి 3 రాష్ట్రాలు ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇవ్వకుండా అడ్డుపడి ఆ రోజు తన మీద ఆధారపడ్డారనేటువంటి ఒకే ఒక సాకుతోటి తెలంగాణను సర్వనాశనం చేసి దోచుకున్నది చంద్రబాబు నాయుడు. ఇవాళ మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి వస్తే ఏదో బీసీలకు ఊడ్చిపెట్టిండని, బీసీలకు దోషిపెట్టిండని ఇంకేముండదు. ఆయన బీసీలకు నిజంగా అంత దమ్మున్నోడైతే ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇవ్వాలి, ఆయన పక్కకు కూర్చోవాలి బాల్ ఠాక్రే లెక్క. అంత గొప్పోడైతే ఆయన కొడుకు మంత్రి పదవి ఇవ్వద్దు. ఆయన కుటుంబంలో ఆయనకు, ఆయన బామ్మార్దికి, కొడుకుకు, బామ్మార్దికి సంబంధించిన ఇంకో అల్లునికి, అలా కుటుంబ సభ్యులకు ఇట్లా 5-6 ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చినోడు బీసీలకు ఎట్లా బంధువు అవుతాడు? ఎట్లా బంధువు అవుతాడు? తెలుగుదేశం పార్టీ బీసీల వ్యతిరేకి. తెలుగుదేశం పార్టీ బీసీల వ్యతిరేకి. తన కులం వాళ్ళకు ఇవ్వలేనటువంటి స్థానంలో మాత్రమే బీసీలకు స్థానం కల్పిస్తుంది. అంతే తప్ప ఇంకొక మార్గమే లేదు. కేవలం తన కులం వాళ్ళకు 100% టికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో కొన్ని వేరే వాళ్ళకి ఇస్తుంది. అంతకంటే వేరే మార్గం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏనాడు నిజంగా బీసీలకు గొప్పవాడైతే, బీసీలకు వాళ్ళు ఏదైతే మంత్రివర్గంలో నువ్వు ఇచ్చినటువంటి బీసీల స్థానం ఎంత? నువ్వు జగన్ తోటి వాళ్ళతో పోల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. 26 స్థానాల్లో 13 బీసీలకు ఇచ్చిరా ఇవ్వలేదా అనేటువంటిది చూడాలి. ఎందుకు ఇవ్వలేదు? సో చంద్రబాబు నాయుడు బీసీలకు వ్యతిరేకి. టీడీపీ ఏపీలో అధికారం వచ్చిన ఇబ్రహీంపట్నం నుంచి యాదాద్రికి పాదయాత్ర నిర్వహించిన నాయకులకు ఆమె అభినందన తెలియజేశారు. ఇంకా చింత తెచ్చినా పులుపు చావలేదని ఇంకా ఏలుపెట్టేటువంటి ప్రయత్నం చేయడం వల్ల తెలంగాణకు నష్టమే తప్ప లాభదాయకం కానే కాదు. ఏనాటికి కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇది కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పాత తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. తెలంగాణలో పొరపాటున చంద్రబాబు నాయుడు రేపు పొద్దున ప్రచారం చేసిందంటే అది బీజేపీని సమూలంగా నాశనం చేస్తుంది ఇక్కడ. ఎందుకంటే దరిద్రానికి అక్కడ ఇక్కడ పొత్తున్నది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదో ఎన్డీఏను కాపాడుతున్నాడు, మోస్తున్నాడు అనేటువంటిది రెండో అంశము. కానీ తెలంగాణలో కనుక భారతీయ జనతా పార్టీ 2014లో నష్టపోయినట్టుగా మళ్ళా నష్టపోదలుచుకుంటే మాత్రమే తెలంగాణలో మళ్ళీ 2023లో జనసేనతో పొత్తు పెట్టుకొని ఎట్లయితే నష్టపోయిందో ఇవాళ జనసేన టీడీపీ పొత్తు వల్ల తెలంగాణలో ఇటు బీజేపీ నష్టపోతుంది, అటు రేవంత్ రెడ్డికి కూడా చెరగని మచ్చ. ఆయన చంద్రబాబు నాయుడు శిష్యుడు, ఇంకా పాదవాసనలు ఉన్నాయి, వాళ్ళతో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. సో రేవంత్ రెడ్డి అనేవాడు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు కూడిగం చేశారనేటువంటి ప్రచారం జనంలోకి వెళ్తే అది ఖచ్చితంగా ముందుకు పోతుంది.
ఆ జనంలోకి అది వెళ్ళిపోతుంది. పాపం రేవంత్ రెడ్డి తెలియకల్లోడు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఎవర్రబోయి నన్ను ఆయనకు శిష్యుడు అన్నది, ఆయన నేను సమానము, ఆయనో రాష్ట్రం నాదో రాష్ట్రం, నేను చంద్రబాబు నాయుడు శిష్యుడు కాదని చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. కానీ ఎవరు నమ్మరు, ప్రజలు ఏ రోజు నమ్మరు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటి కాదంటే తెలంగాణ ప్రజలు ఏ రోజుకి నమ్మరు. అయితే మొన్నెందుకు ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు ఏలు పెట్టలేదు కాబట్టే, కేసీఆర్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఒకటే కనబడింది కాబట్టే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది తప్పితే 2018 లాగా ఇక్కడ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే మళ్ళా చిత్తుగా ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చేది. సో అట్లా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంటే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండూ నష్టపోయినాయి. ఇప్పుడు ఎవరు నష్టపోతారు తెలుగుదేశం పార్టీకి? మరి భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏమైనా తెలిసి ఉంటే, ఆ అవకాశం ఉంటే, అర్థమైతే రాజకీయాలు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ రాకుండా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత అది బీజేపీ నాయకులు ఉన్నది, వాళ్ళ స్వార్థం ఆలోచించుకుంటే. లేదు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఆయన స్వార్థం ఆలోచించుకుంటే ఆయన కూడా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రాజకీయాలను తెలంగాణలో చేయకుండా అడ్డుకోవాలి. లేదంటే ప్రాణం పోయినటువంటి కేసీఆర్కు టీఆర్ఎస్కు ఊపిరి పోసేది ఎవరంటే అది తెలుగుదేశం పార్టీ పర్యటన. తెలుగుదేశం పార్టీ ఇట్లా పిచ్చి పిచ్చి పనులు చేసినంత కాలము అది టీఆర్ఎస్కు మళ్ళా ప్రాణం పోసేటువంటిదే, ఇంకొకటి కానే కాదు. సో ఇక్కడ ఎవరు కోరుకోవాలి? కేసీఆర్ ఎవరైతే ఆయనకు చంద్రబాబు నాయుడు బద్ధశత్రువు అనుకున్నాడో ఆయన ఇప్పుడు కోరుకోవాల్సింది ఏంది? చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి వచ్చి బాగా తిరగాలని కోరుకునేటువంటి వ్యక్తి ఎవరంటే అది కేసీఆర్ లేదంటే కేటీఆర్ మాత్రమే. అట్లయితేనే వాళ్ళకు ఒక ఆప్షన్ దొరుకుతుంది. ఇక ఎందుకంటే ఉద్యమము సెంటిమెంటు ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి తెలంగాణలో టీఆర్ఎస్ మళ్ళా పూర్తి స్థాయిగా రావాలంటే వాళ్ళకు ఒక అవకాశం ఆశ దొరకాలంటే చంద్రబాబు నాయుడు పర్యటన చేయాలి తెలంగాణలో. చేస్తే అప్పుడు వాళ్ళకు ఉపయోగం వస్తుంది, వాళ్ళకు సంబంధించినటువంటి మాట వస్తుంది.